అందరికి వెల్కమ్. మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాస్ నోటీసు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా మొత్తం 11 మంది కేసులో నిందితులుగా అయితే ఉన్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ సహా మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ గా అయితే తేలింది. మరి ప్రస్తుతం మహేష్ బెయిల్ పైన బయట ఉండగా ఫామ్ హౌస్ లో కాల్పులకు కూడా పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపారు. ఇదంతా కూడా ఇలా ఉంటే ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. మరి బీఆర్ఎస్ మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుందని అధికార కాంగ్రెస్ అయితే ఆరోపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారనే మీడియా కథనాలకు పార్టీ తీవ్రంగా కూడా పరిగణించిందని, ఇక ఈ పరిణామాలపైన 7 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరాలు అయితే ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటం పార్టీకి విలువలను అలాగే ప్రతిష్టలకు కూడా విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అయితే వెల్లడించారు. ఇక వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు అధికారిక సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైనటువంటి వివరణ ఇవ్వని ఈ పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు. ఈ కేసులో తెలంగాణ సర్కార్ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అది ఏంటి అంటే ఈ కేసు మూలాలను కూడా అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ ని కూడా ఏర్పాటైతే చేసింది. మరి రాజేంద్ర నగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బృందం ఇవాళ నుంచి రంగంలోకి దిగి డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, అక్కడ డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ అయితే చేపట్టనుంది. మరి ఇక ఈ డ్రగ్స్ దందాలో దుబాయ్ కు ఉన్న సంబంధాలపైన కూడా సిట్ ఆరా తీయనుంది. దాంతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి, నవీన్ శర్మలను కస్టడీలోకి అయితే తీసుకొని విచారించాలని కూడా సిట్ అయితే భావిస్తుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.